ఒక్కగాను ఆడబిడ్డవు. అవును కదమ్మా. కాద్రి లక్ష్మీనరసింహస్వామి వర్మ చేత పుట్టిన ఆడబిడ్డవమ్మా. అవునమ్మా. జొన్న చేనికి కావులు వెళ్ళాలంటే నల్లరేగడ బొమ్మలు నడిచి వెళతావా? అమ్మా చిన్నని, ఎండల కాలం నడిచి వెళ్ళలేవు. అయినా ఇలాంటి విశేషాలు నీకు ఎవరు చెప్పి ఎవరు నేర్పించారు తల్లి? అమ్మా చిన్నని, లెక్కలే కలిగిన ఒక్కగాను ఆడబిడ్డను కదమ్మా. అవునమ్మా. మరి నా మాట కాదంటావా తల్లి? అమ్మా చిన్నని, ఇలాంటి విషయాలు నీకు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారంటున్నావు కదమ్మా. అవు తల్లి. అతడు చెప్పలా, ఎవరు నేర్పలా? మాయమ్మ తాను నల్లన్న తిన్నాయి. ఆయన చేసిన నేర్చుకో, అది పోయేదాన్ని నల్లన్న ఏంటమ్మా? మా అన్న లేసిన దున్న చేని కావలి పోయి రావాలంటే అవు తల్లి. నా మనసులోని కోరిక కలిగి ఉన్నది, కానీ నాకెవరు చెప్పలేదు, ఎవరు నేర్పలేదమ్మా. అదేంటి కుమార్తె? అమ్మా జొన్న చేనికి కావులు వెళ్ళడానికి ఇలాంటి విశేషాలు నీకు ఎవరు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు? లేదమ్మా. నీ మనసులోని కోరిక. అవును తల్లి. వద్దు తల్లి, వెళ్ళరాదమ్మా. అమ్మా చిన్నని, మరి నా మాట కాదంటావమ్మా? అయినా మా అన్న లేసిన దున్న చేని కావలికి పంపించకపోతే మీతో నేను మాట్లాడినమ్మా. చూడమ్మా, నా కుమార్తె చిన్నమ్మ జొన్న చేనికి కావులు వద్దని చెప్తుంటే నన్ను చూడకుండా ఉంటావా తల్లి? నాతో మాట్లాడవా? అమ్మా చిన్నని, అయినా నువ్వంటే నాకు ఎంత ప్రాణమమ్మా. అవుతల్లి. అమ్మా చిన్నని, నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం. అవునమ్మా, నీ తోడు